ఇంటీరియర్స్ ఆన్ సైట్ కార్పెంటర్ తో మాన్యువల్ గా చేయించుకోవడం బెటరా లేక ఫ్యాక్టరీలో మెషిన్స్ పైన చేయించుకోవడం బెటరా అని నేను ఇవాళ మీకు క్లియర్ గా చెప్తా. ఆన్ సైట్ లో ఒకవేళ ఎక్స్పీరియన్స్ కార్పెంటర్ ఉన్నా సరే షట్టర్స్ కి గ్యాప్స్, డ్రాట్స్ లో మిస్ అలైన్మెంట్స్ అండ్ అన్ఈవెన్ ఎడ్జెస్ అనేవి కామన్ గా వస్తాయి. అండ్ సిన్స్ ఆన్ సైట్ వర్క్ ఈస్ కంప్లీట్లీ మాన్యువల్, ఆల్వేస్ ఛాన్స్ ఫర్ హ్యూమన్ ఎర్రర్. ఫ్యాక్టరీలో ప్లైవుడ్ ని సిఎన్సీ మిషన్స్ తో కట్ చేస్తారు. ఇది మిల్లీమీటర్ ప్రిసిషన్ తో వర్క్ చేస్తుంది. అందుకే ప్రతి యూనిట్ లో నీట్ ఎడ్జెస్, షార్ప్ లైన్స్ అండ్ కన్సిస్టెంట్ గా ఫినిషింగ్ ఉంటది. సెకండ్ వచ్చేది హాట్ ప్రెస్ లామినేషన్, ఎయిర్ టైట్ అండ్ బబుల్ ఫ్రీ ఫినిష్. ఆన్ సైట్ లో లామినేట్ అప్లై చేయడం అనేది కంప్లీట్లీ మాన్యువల్ ప్రాసెస్ ఉంటుంది. మోస్ట్లీ ఫెవికల్ అండ్ రోలర్స్ యూజ్ చేస్తారు. కానీ ప్రెజర్ యూనిఫామ్ గా లేకపోతే లామినేట్ లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ బబుల్స్ వల్ల లాంగ్ టైమ్ లో పక్కా లామినేట్ ఫీల్ అవుతుంది. ఫ్యాక్టరీలో లామినేషన్ కి హాట్ ప్రెస్ మెషిన్స్ యూజ్ చేస్తారు. హై టెంపరేచర్ అండ్ యూనిఫామ్ ప్రెజర్ తో లామినేట్ పై మీద బాండ్ చేయడం వల్ల సర్ఫేస్ అనేది కంప్లీట్ ఎయిర్ టైట్ అండ్ బబుల్ ఫ్రీగా ఉంటుంది. ఫినిష్ నాట్ ఓన్లీ లుక్స్ ప్రీమియం బట్ ఆల్సో లాస్ట్ మచ్ లాంగర్. థర్డ్, టైట్ ప్రొటెక్షన్. టర్మైట్ ఇష్యూస్ అనేవి మోస్ట్లీ వార్డ్రోబ్ కార్నర్స్, గ్యాప్స్, అన్సీల్డ్ ఏరియాస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్ సైట్ లో చాలా కార్పెంటర్స్ టైం సేవ్ చేయడానికి ప్లైవుడ్ బ్యాక్ సైడ్ లామినేట్ స్టిక్ చేయరు. దాని వల్ల ప్లైవుడ్ అనేది డైరెక్ట్ గా వాల్ కి కనెక్ట్ అవుతుంది. వాల్ లో మాయిశ్చర్ ఆర్ టర్మైట్ ఉంటే ఇది డైరెక్ట్ గా ప్లైవుడ్ లోపల ఎంటర్ అవుతుంది. దాని వల్ల ప్లైవుడ్ కి మొత్తం పఫ్ అవ్వచ్చు అండ్ డీలామినేట్ కూడా అవ్వచ్చు. అయితే టర్మైట్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ప్లైవుడ్ డ్యామేజ్ అవ్వచ్చు. ఫ్యాక్టరీలో 4 సైడ్ ఎడ్జ్ బైండింగ్ ప్లస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ లామినేషన్ ఉంటుంది. సో ప్లైవుడ్ అనేది డైరెక్ట్ గా వాల్ తో కనెక్ట్ ఉండదు. మాయిశ్చర్ అండ్ టర్మైట్ కి జీరో ఛాన్స్ ఫర్ ఎంట్రీ. ఫోర్త్, క్లీన్లీనెస్. ఆన్ సైట్ లో వర్క్ చేస్తున్నప్పుడు కటింగ్, గ్రైండింగ్ అండ్ శాండింగ్ వల్ల ఫుల్ డస్ట్ ఫామ్ అవుతుంది. సైట్ లో ప్రాపర్ గా మెయింటైన్ చేయలేకపోతే గనక ఫుల్ మెస్సీ అండ్ అన్హైజీనిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. అదే ఫ్యాక్టరీలో చేస్తే గనక 90% ఆఫ్ ద వర్క్ అక్కడే జరుగుతుంది అండ్ సైట్ లో జస్ట్ ఇన్స్టలేషన్ మాత్రమే ఉంటుంది. దానివల్ల సైట్ మొత్తం క్లీన్ గా, డస్ట్ ఫ్రీగా ఉంటుంది. ఫిఫ్త్, టైం అండ్ వేస్టేజ్. ఆన్ సైట్ లో వర్క్ అనేది కంప్లీట్లీ మాన్యువల్ వర్క్ కాబట్టి స్లోగా వర్క్ అవుతుంది. ప్లస్ కటింగ్ ఎర్రర్స్ వల్ల మెటీరియల్ వేస్టేజ్ కూడా ఎక్కువ. ఫ్యాక్టరీలో సాఫ్ట్వేర్ బేస్డ్ కటింగ్ అండ్ బ్యాచ్ ప్రొడక్షన్ వల్ల టైం అనేది సేవ్ అవుతుంది అండ్ మెటీరియల్ కూడా ఎఫిషియెంట్ గా వాడడం వల్ల వేస్టేజ్ తక్కువ ఉంటుంది. మా క్లయింట్స్ కి మాక్సిమం ఫ్యాక్టరీ ఫినిష్ ని రికమెండ్ చేస్తాము. కానీ వాళ్ళకి బడ్జెట్ కన్స్టెంట్ ఉంటే కనుక ఆన్ సైట్ ఫ్యాక్టరీ కాంబినేషన్ యూజ్ చేస్తాము. సో దట్ లుక్ మొత్తం చూసినప్పుడు ఫ్యాక్టరీ ఫినిష్ లానే ఉంటుంది. అవుట్పుట్ మంచిగా రావాలంటే డిజైన్ లో క్లారిటీ అండ్ ఎగ్జిక్యూషన్ లో కంట్రోల్ ఉండాలి.